హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ నిషి గైస్. ఈరోజు మీకు హోమ్ గార్డ్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఇంకా నోటిఫికేషన్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి, సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తాను. గైస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీటి గురించి మనం చాలా అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాం, బట్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మనం 70,000 అయితే మనం రీచ్ కావాలనుకుంటున్నాం. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అందించండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల సబ్స్క్రిప్షన్ రూపంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. దానివల్ల నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది అండ్ మోటివేట్గా అనిపిస్తుంది, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ సేకరించి చెప్పాలనిపిస్తుంది మెయిన్గా. సో మీకు ఇప్పుడు ఉన్నటువంటి మీరు చూసుకోండి, మీకు ప్రెసెంట్గా మీకు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చావేమో. దాని తర్వాత మీకు ఏ ఛానల్ కానీ లేకపోతే ఏ న్యూస్ పేపర్ కానీ మీకు దీని గురించి కవర్ చేసి ఉండకపోవచ్చు ప్రెసెంట్గా. సో ఐ థింక్ నాకు తెలిసింది, ఎందుకంటే ఆ టైంలో ట్రైనింగ్లో ఉన్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా నేను లాస్ట్ అదే అనుకుంటాను నేను చూసింది కూడా. సో మరి తర్వాత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం జరుగుతుంది, అసలు ఏంటి పరిస్థితి ఏంటి, అసలు రిక్రూట్మెంట్ వస్తుందా లేదా, దీని ప్రాసెస్ ఏంది, ఎందుకు డిలే అవుతుంది, ఇవన్నీ ఇందులో అయితే మాట్లాడతాను. గెస్ ఖచ్చితంగా లైక్ చేసి ఫార్వర్డ్ అయితే చేయండి. గెస్ ఇప్పుడు ప్రెసెంట్గా హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ గురించి జరుగుతుందా లేదా, డెఫినెట్లీ జరుగుతుంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ గా మొత్తం ఉంటుందా, ఓన్లీ సిటీ పరిధిలోనే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందా? అయితే ఇక్కడ సిటీ పరిధిలో ట్రాఫిక్ కోసమే ఈ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. అయితే డిస్ట్రిక్ట్ పరిధిలో కూడా తీసుకుంటారు. అయితే అవి కొన్ని ఎస్పీలు కానీ లేకపోతే మిగతా హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేసుకొని, అంటే వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ ను, హోమ్ గార్డ్స్ వాళ్ళకి అవసరం ఉన్నటువంటి హోమ్ గార్డ్స్ ను కూడా ఆ వేకెన్సీస్ కూడా పంపించవలసి అయితే ఉంటుంది. సో ఆ యొక్క ఎన్హాన్స్ కూడా తీసుకోవాలి. సో దాని ద్వారా అక్కడ డిస్ట్రిక్ట్లలో కూడా ఎంత వేయాలనేది ఒక క్యాలిక్యులేట్ అయితే వస్తుంది. సో మీకు ప్రజెంట్గా ఉన్నటువంటి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, క్లియర్గా మనకు తెలిసినటువంటి విషయం కూడా తెలిసింది ఏంటంటే, నీట్గా ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి ఎన్హాన్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది ప్రెసెంట్గా. అంటే ఈ రిక్రూట్మెంట్ గురించి ఐజీ కానీ ఏడీజీ కానీ వీళ్ళిద్దరి దృష్టిలో అయితే ప్రజెంట్గా ఉంది. సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఎన్హాన్స్ అయితే తీయవలసి అయితే ఉంది. అంటే ఎంత రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్లలో ఎంత తీయాలి, సిటీ పరిధిలో ఎంత రిక్రూట్మెంట్ చేయాలి, ఇప్పుడు ట్రాఫిక్ పరిధిలో ఎంతమందిని తీసుకుంటే బెటరు, డిస్ట్రిక్ట్ పరిధిలో ఎంతమందిని తీసుకుంటే బెటరు, ఆ లెక్కలన్నీ తీయాలి. అసలు ఎంత అవసరం ఉంది, సో ఇవన్నీ కూడా అంటే ప్రజెంట్ గా అక్కడ జరుగుతున్నటువంటి విషయం అయితే ఇది బ్యాక్గ్రౌండ్ గా. సో ఈ యొక్క మరి ఎన్ని రోజులు తీస్తారు ఈ వేకెన్సీ సంబంధించింది అంటే, సో మనకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎవరైతే సీఎం సార్ ఆయన మనకు నీట్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే 3 months లో నియామకాలు చేపట్టండి అన్నారు. అంటే 3 months నోటిఫికేషన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ప్రెసెంట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ బిజీగా చాలా మంది ఎలక్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి దానిలో కూడా బిజీగా అయితే ఉన్నారు. సో రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ మాత్రమే అవుట్ చేసే విధంగా అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మనకు అంటే ఈ మార్చ్ ఏప్రిల్ మే ఐ థింక్ మేలో మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుండవచ్చు ప్రెసెంట్ గా, అంటే ఈ హోమ్ గార్డ్ కి సంబంధించినంత వరకు. సో మార్చ్ లో మనము మాక్సిమం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, అదొకటి తెలుస్తున్నటువంటి విషయము. అయితే ఈ వేకెన్సీస్ ఎన్హాన్స్ జరిగిపోయిన తర్వాత మనకు 100% గా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, వేకెన్సీస్ గురించి ఇప్పుడు ప్రెసెంట్ గా 3,000 to 4,000 ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అంటే 4,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే, ఉన్నటువంటి ఆ లెక్కలు ఏవైతే ఉన్నాయో మనం హోమ్ గార్డ్ సంబంధించిన వేకెన్సీస్ గురించి కూడా తీసాం. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నప్పుడు 5,000 వరకు కూడా రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని మనం మాట్లాడుకున్నాం. అంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి, సో మ్యాన్ పవర్ అయితే అవసరం అయితే ఉంది, బట్ ఎంతమంది అనేది కొలిక్కి రాలేదు. అది ఆన్ పేపర్ వర్క్ లోనే ప్రెసెంట్గా అయితే ఉన్నటువంటి విషయం. అందుకని మీకు ఈ సంబంధించిన నోటిఫికేషన్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా రావట్లేదు. సో యాజ్ సూన్ యాజ్ ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా ఒక పేపర్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్స్ మెసేజ్ రూపంలో కానీ త్రూ డిపార్ట్మెంట్ పరంగా మాకు రీచ్ అయినా నేను చెప్తాను, లేకపోతే పేపర్లోకి వచ్చినా కానీ నేను దాని గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ 3,000 నుంచి 4,000 మందిని ప్రెసెంట్గా అయితే రిక్రూట్మెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు నోటిఫికేషన్ కోసం, రిలీజింగ్ కోసం. సో మనకు 5,000 వరకు కూడా వేకెన్సీ అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే విధి విధానాలు. రిక్రూట్మెంట్కి సంబంధించి రీసెంట్గా ఏపీ హోమ్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వీళ్ళు అబ్జర్వేషన్లో తీసుకున్నారు, అది కూడా మనకు తెలిసినటువంటి విషయం. అయితే
ఈ విధి విధానాల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఈసారి 100% అయితే ఉంది. అంటే మరి 10th తీసేసి ఇంటర్ పెడతారా, లేకుంటే 10th తోనే కంటిన్యూ చేస్తారా, ఈవెంట్స్ ఏమైనా పెంచుతారా, లేకపోతే ఎగ్జామ్ ఏమైనా పెడతారా, ఇంతకుముందుకు ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ ఏమైనా పెడతారా? సో అలాంటి కొన్ని ఉన్నాయి. అంటే క్వాలిఫికేషన్, హైయర్ క్వాలిఫికేషన్ పెంచడమా, అలాంటివి ఉన్నాయి. సో అవి కొంచెం మార్పు చేర్పు జరగవచ్చు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఇంకా క్లారిఫికేషన్ అయితే నాకు రాలేదు. సో అది వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ నేను మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో నాకు తెలిసి మీకు ఈ హోమ్ గార్డ్ నోటిఫికేషన్ గురించి మిగతా ఛానల్లో మీకు అప్డేట్ రాకపోతుండొచ్చు నాకు తెలిసి. డెఫినెట్లీ నేను దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను టెలిగ్రామ్లో పెడతాను, లేకుంటే వీడియో చేస్తానో పెడతాను. సో ఆ యొక్క విధి విధానాలు ఒకటి ప్లస్ ఈ వేకెన్సీస్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్ అవుట్ అవుతుంది. అంటే ఇది ఆఫ్టర్ మే తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో మార్చ్ ఏప్రిల్ వరకు ఆగియాల్సిందే. మేబీ మే తర్వాత మరి స్థానిక ఎన్నికలు ఉంటాయి కదా, అప్పుడు కూడా స్థానిక ఎన్నికలకు పెద్దగా హోమ్ గార్డ్స్ అయితే తీసుకోరు. సో సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అప్పుడు మాత్రం హోమ్ గార్డ్స్ ఎక్కువ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్లలో ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల సో అది కూడా యాజ్ సూన్ యాజ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదే ఐ థింక్ మే తర్వాత మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ప్రజెంట్ గా జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మాత్రం ఇదే. సో మీకు ఒక అవగాహన జరగాలి, అంటే ఒక అవగాహన రావాలి అని చెప్తున్నాను. ఇదంతా నీట్గా ఎందుకు చెప్తున్నాను ఏంది అంటే, సో ఆఫ్టర్ మే వరకు మనం ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేమా అంటే ఏప్రిల్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మేలో ఆఫ్టర్ మే మనం నోటిఫికేషన్ పరంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదొకటి. మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఎందుకు డిలే అవుతుంది, మనకు ఆల్రెడీ 3 months లో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పినా కానీ ఎందుకు కాలేదు అనేది మీకు తెలవాలి కదా. సో దీనికి ఒక క్లారిటీ వస్తుంది దీనివల్ల. అంటే వేకెన్సీస్, విధి విధానాలు, నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేయాలి, ఎంతలో రిలీజ్ చేయాలి, మనకి ఎంత అవసరం ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు తీయాలి. చెప్పంగానే అఫ్ కోర్స్ తీసి ఉండవచ్చు, బట్ వాళ్ళకి మళ్ళీ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మాకు ఏదైనా ఒక ఫ్యాక్స్ మెసేజ్ కానీ ఏదైనా ఖచ్చితంగా రేడియో మెసేజ్ కానీ వస్తుంది. అది కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. యాజ్ పర్ డిపార్ట్ పరంగా ఏదైనా వస్తే మీకు అది కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఇది గైస్, ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా టెలిగ్రామ్ ను అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తుండండి. మీకు డెఫినెట్లీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ. జై హింద్.